హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇవాల్టి వీడియో ఏంటి అంటే జిగురు లేకుండా బెండకాయ ఫ్రై అయితే చేశానండి. దానికి బంగాళదుంప ముక్కలు అయితే యాడ్ చేశాను. ఫస్ట్ స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకున్నానండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు పోపు దినుసులు వేసుకొని ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసానండి. నేను ఒక బెండకాయ మర్చిపోయాను, చూసుకోలేదు. ఆ ఒక బెండకాయని తీసేసి ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు అంటే వారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి వీడియోస్, బ్యూటీ టిప్స్ అయితే పెడుతున్నాను. బట్ ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకున్న ముక్కల్ని మనం కలిగిపెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే నేను కలుపుకున్నానండి. బాగా కొంచెం ఇవి జిగురు పోయే వరకు మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఏంటంటే జిగురుగా తినడానికైతే ఇష్టపడం, కానీ బెండకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే చూసారా, దీనికి కారం కూడా లైట్గా యాడ్ చేసుకోవాలండి. కారం లేకపోతే తినలేము. ఈ బెండకాయలు బాగా ఫ్రై అయ్యాయి అన్న తర్వాత ఈ సన్నగా ఇవి కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. బంగాళదుంప ముక్కల్ని ఈ ముక్కల్లో వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా కలిగి పెట్టుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలాగా కలపాలి. ఆయిల్ కూడా తక్కువే పీలుస్తుందండి, ఎందుకంటే బెండకాయకి కొంచెం జిగురు ఉంటుంది కనుక మనకి ఆయిల్తో పెద్ద పని ఉండదు. లైట్గా పోపు దినుసులు వేగడానికి అన్నట్టు మాత్రంగానే మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా కొంచెం మనకి సరిపడేటట్టు సాల్ట్ ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టం. ఈ విధంగా వేసుకొని మళ్ళీ కలపాలండి. కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. అయితే చూడండి, ఇవి స్కిన్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. బంగాళదుంప వేయడం వల్ల కొంచెం టేస్ట్ ఉంటుంది. ఉట్టి బెండకాయ ఫ్రై తినడానికి ఇష్టపడం కదా, ఇలా బంగాళదుంప యాడ్ చేసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు పెట్టిన వీడియోలు మీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారని సంతోషపడుతున్నాను. అలాగే ఇంకా ముందు పెట్టే వీడియోస్ కూడా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి తీసిన తర్వాత ఇలా ఫ్రై అయింది కదా, చక్కగా చూసారా, బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సరిపడేటట్టు కారం యాడ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఎక్కువ అవసరం లేదు, బట్ కొంచెం మరీ చప్పచప్పగా ఉండకుండా లైట్గా కొంచెం కారం యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట. ఉత్తి ఎండిమిరపకాయలు మాత్రమే కాకుండా లైట్గా కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మనం చక్కగా దించే ముందు మాత్రమే కారం వేసుకోవాలండి. ముందుగా వేసేసినా కూడా అది ఇగురులా అయిపోతుంది. ఇలా కరకరలాడుతూ బంగాళదుంప బెండకాయ ఫ్రైని ఈ విధంగా అయితే ట్రై చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బాగుంది అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, క్రిస్పీగా బంగాళదుంప బెండకాయ ఫ్రై రెడీ.